బెహరీలాల్ ఇంజనీరింగ్ ఇది పంజాబ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ ప్రధానంగా మెటల్ రోల్స్, ఎలాయ్ స్టీల్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ కాస్టింగ్ లాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ని ఆటోమొబైల్, స్టీల్, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, సిమెంట్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లాంటి ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు. మెటల్ రోల్ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి స్ట్రాంగ్ పొజిషన్ ఉంది. FY26 లో ఇండియా మెటల్ రోల్ డిమాండ్ లో కంపెనీ ఆల్మోస్ట్ 10 to 11.5% షేర్ ఉంది. అలాగే 1825 కస్టమర్స్ కి సర్వ్ చేస్తూ 21 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు IPO డీటెయిల్స్ చూస్తే IPO ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 271 నుంచి 285 వరకు. టోటల్ IPO సైజ్ 301.6 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 93 crores అయితే OFS 208.6 crores. లాట్ సైజ్ 52 షేర్స్. IPO ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 14 వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్స్ చూద్దాం. రెవెన్యూ FY24 లో 446 crores ఉండేది. FY26 కి 534 crores కి పెరిగింది. EBITDA 57 crores నుంచి 89 crores కి పెరిగింది. ముఖ్యంగా 35.8 crores నుంచి 64.7 crores కి పెరిగింది. అంటే FY24 to FY26 కి రెవెన్యూ CAGR 9.4%, PAT CAGR 34.4%. ఇప్పుడు వాల్యుయేషన్ విషయానికి వస్తే బెహరీలాల్ ఇంజనీరింగ్ FY26 PE అరౌండ్ 18.7x గా వస్తుంది. ఇప్పుడు లిస్టెడ్ పీర్స్ తో కంపేర్ చేద్దాం. జైస్వాల్ నాకో 59.9x, AIA ఇంజనీరింగ్ 27.5x, స్టీల్ కాస్ట్ 5.8x, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ 24.4x, IFGL 20.3x. అంటే పీర్ యావరేజ్ 31x గా చూపిస్తుంది. బెహరీలాల్ ఇంజనీరింగ్ పీర్ యావరేజ్ కంటే సిగ్నిఫికెంట్ లోవర్ వాల్యుయేషన్ లో IPO కి వస్తుంది. GMP విషయానికి వస్తే ఈ రోజు GMP 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే రఫ్లీ 23 to 24% లిస్టింగ్ ప్రీమియం అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. పాజిటివ్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ కస్టమర్ రిలేషన్షిప్స్, ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. రిస్క్స్ ఏంటి అంటే ఇది సైక్లిక్ స్టీల్ ఇండస్ట్రీలో ఉంది. స్టీల్ ప్రైసెస్ మరియు రా మెటీరియల్ కాస్ట్ మారితే మార్జిన్స్ పై ప్రెషర్ రావచ్చు. ఫైనల్ గా అప్లై చేయాలా స్కిప్ చేయాలా అంటే బెహరీలాల్ ఇంజనీరింగ్ IPO లో వాల్యుయేషన్ అండ్ బిజినెస్ ఫండమెంటల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. GMP కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు మీరు ఈ IPO కి అప్లై చేస్తున్నారా లేదా స్కిప్ చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని IPO అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.